చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మాట్లాడుతూ 3 విషయాలు ప్రస్తావించారట. ఒకటి వక్ఫ్ బోర్డుకి సంబంధించి, 2 పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన మరణం గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోశాల గురించి, 3 గురించి ప్రస్తావిస్తూ ఈ 3 వెనక జరిగినటువంటి గొడవలో దీని వెనక పాత్ర పోషించింది వైఎస్ఆర్సిపి వాళ్ళు రెచ్చగొట్టి ఈ 3 విషయాలని మీద గొడవ చేసి ప్రభుత్వంకి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది అని ఒక ఎలిగేషన్ చేశారు. వైఎస్ఆర్సిపి మీద ఎలిగేషన్ చేస్తూ ఆ ప్రస్తావనలో పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణం వెనక, ఇంత గొడవ జరగటం వెనక వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది అనేది ఆయన యొక్క మెయిన్ ఎలిగేషన్ చేశారు. ఇంత గొడవలేసిన తర్వాత, ఇంత సోషల్ మీడియాలో ఇన్ని ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత, ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం దాన్ని రియలైజ్ చేయకుండా మీరు దాన్ని వేరే పార్టీ వెనకుందని చెప్పేసి ఒక రాజకీయ స్టేట్మెంట్లు చేయటం అనేది ప్రజల్ని అవమానించినట్టే. ముఖ్యమంత్రి గారు, మేము ఐ డోంట్ నో మీరు ఎందుకు ఇది ఇట్లా ప్రవీణ్ గారి విషయంలో ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మాకైతే తెలియదు. ఓకే, సరే, ప్రభుత్వాలు ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. నేను దీని గురించి చాలా వరకు మాట్లాడుతూ ఉన్నా. ఓకే, బలహీనుల సమస్యన, బలవంతుడి సమస్యన. బలవంతుడి సమస్య అయితే ఒక రకంగా, బలహీనుడి సమస్య అయితే ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఎక్కడైనా సరే ఈ భారతదేశంలో ఎక్కడ ఇదంతా ఉంది, ఇది ఏది సమస్య ఉంది, ప్రపంచం మొత్తం మీద కూడా బలవంతుడు బలహీనుడి మీద తన ఆధిపత్యం చూపించడం అనేది చాలా కామన్ పాయింట్. ఓకే, సరే, ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి చూడండి. నేను చదివి వినిపిస్తాను, ఆయన అన్నటువంటి మాట వినిపిస్తున్నా చూడండి. ఇది ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి. సీఎం చంద్రబాబు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మరోసారి స్పందించిన సీఎం చంద్రబాబు. ఓకే, ప్రవీణ్ గారి మరణంపై స్పందించారు. ఓకే, మంచిదే, అర్థం చేసుకొని స్పందిస్తే పర్లేదు, కానీ ఇలాంటి స్టేట్మెంట్ చేయడంతో మమ్మల్ని అవమానించినట్టుగా నేనైతే భావిస్తాను. ఓకే, వైసీపీ నేతలంతా ఒకదాని వెంట మరొకటి సమస్యలను తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. కాబట్టి మీ వైసీపీ ప్రత్యర్థి కాబట్టి ఓకే, వైసీపీ మీద మీరు మాట్లాడతారు, మీ మీద రోజు వైసీపీ మాట్లాడుతుంది, అది ఒక రాజకీయం, దట్ ఈజ్ ఓకే, ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఇలాంటి విషయాల్లో కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే మాకు ఈ సమస్యలు వచ్చాయి కాదు కదా. ప్రజలే కనుక అప్రమత్తంగా ఉండుంటే ఇన్ని సమస్యలు వచ్చాయి కాదు కదా. చూడండి, ముఖ్యంగా మైనారిటీస్ కొద్దిగా అప్రమత్తంగా ఉండుంటే, ఫండమెంటల్లీ వీళ్ళు ఒక ఎలియన్స్లోకి వెళ్తున్నారు. ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు నిర్ణయాలు మైనారిటీస్కి వ్యతిరేకంగా జరుగుతాయి అని అందరికీ తెలుసు. మైనారిటీస్ మొత్తానికి తెలుసు, బడుగు బలహీన వర్గాలు మొత్తానికి తెలుసు. తెలిసినా కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేశారు. నాకు తెలిసిన వరకు బీజేపీని చూసి ఓటేశారని నేనైతే అనుకోవట్లేదు. కూటమికి ఓటేయడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేశారు. ఓకే, ఎందుకు ఆయన సరే కూటమిలో ఉన్న, ఎలియన్స్లో ఉన్న కొన్ని న్యూట్రల్గా నిర్ణయాలు తీసుకుంటాడులేండి, మైనారిటీస్ని కాపాడుతాడు అనేటువంటి ఒక ప్రచారం చేశారు. ఆయనే చేశారు, చంద్రబాబు నాయుడు గారే చేశారు. ముస్లిం మైనారిటీస్ దగ్గరికి వెళ్ళారు, నేను మిమ్మల్ని కాపాడుతాను, మా ప్రభుత్వంలో ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగిందని మాట్లాడారు ఆయనే. సరే, క్రైస్తవులకు ఎలాంటి ఆయన ప్రామిస్ చేయలేదు, అసలు ఆ సెక్షన్ మాకు వద్దనుకుని వదిలేసుకున్నాడు, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఫైన్. క్రైస్తవుల సంగతి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గరికి వెళ్ళి చాలా ప్రామిసులు చేశాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను, అది ఇది అని చెప్పేసి. తర్వాత ఏమైంది, ఈ నిర్ణయాలన్నీ చూడండి. వక్ఫ్ బిల్ ఒకటి వచ్చేసింది. మైనారిటీస్ ఆ రోజు ఇప్పుడు కూటమి నేతలు ప్రజల దగ్గర నుంచి అప్రమత్తంగా ఉండటం కాదు, మైనారిటీస్ ఆ రోజు అప్రమత్తంగా ఉండుంటే ఈ వక్ఫ్ బిల్ ఈ రోజు వచ్చి ఉండేది కాదు కదా. ఓకే, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన ఇష్యూ, చాలామంది క్రిస్టియన్ మైనారిటీస్ కూడా ఓట్లు వేశారు. ఎందుకు క్రిస్టియన్స్ ఓట్లు వేశారంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి స్ట్రాటజీ ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనే కాదు, భారతదేశంలో చాలా రాజకీయ పార్టీల యొక్క ప్రధానమైన ఇష్యూ ఏంటంటే, బడుగు బలహీన వర్గాలని 2 రకాలుగా విడగొడతారు.
అరే వీళ్ళు కులపరంగా యునైట్ అవుతున్నారు అనగానే మతాన్ని తీసుకొచ్చేసి విడగొట్టేస్తారు. అరే వీళ్ళు మతపరంగా విడగొడుతున్నారంటే కులాన్ని తీసుకొచ్చేసి విడగొట్టేస్తారు. రెండు స్ట్రాటజీస్. ఇప్పుడు ఈ ఎస్సీలు మొత్తం ఒకటయ్యారు అనగానే ఇదిగో మతపరంగా విడగొడతారు. ఇది వాడి క్రిస్టియన్, వీడి హిందూ, వీడి ముస్లిం అని చెప్పేసి ఎస్సీలు 3 ముక్కలుగా విడగొడతారు. ఈ హిందూ మీద క్రిస్టియన్స్కి, క్రిస్టియన్స్ మీద హిందూకి, హిందూ ముస్లింకి వీళ్ళ మధ్యలో గొడవ పెట్టేసి ఎస్సీలని డివైడ్ చేసేస్తారు. బడుగు బలికి ఎస్సీ ఎస్టీ బీసీలను మొత్తాన్ని డివైడ్ చేస్తారు మతపరంగా. ఇప్పుడు మతపరంగా యునైట్ అయ్యారనుకోండి, కులపరంగా డివైడ్ చేస్తారు. అది ఫండమెంటల్లీ అది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ క్రిస్టియన్స్ మొత్తం యునైట్ అవుతున్నారా అన్నప్పుడు టక్కున వర్గీకరణ పేరు తీసుకొచ్చి మాలా మాదిగలను విడగొడతాడు. ఎందుకు? అక్కడ క్రిస్టియానిటీ అనేటువంటి దగ్గర ఎస్సీలు ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఉన్నారు. ఎస్సీలు క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మతము అనేది వచ్చినప్పుడు ఈ మాలామాదిగలు కలిసిపోతారు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే రిలీజియస్ సెంటిమెంట్ అనేది కొద్దిగా బలంగా ఉండిద్ది ప్రజల్లో. ఈ రిలీజియస్ సెంటిమెంట్ వచ్చి ఇప్పుడు ఇది పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారండి. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మాలామాదిగా తేడా లేకుండా ప్రతి ఒక్కరు నోరెత్తారు, ప్రతి ఒక్కరు గొంతెత్తి మాట్లాడారు. అక్కడ మాలామాదిగలు కలిసిపోయి మాట్లాడారు దాని గురించి. అక్కడెక్కడ వివక్ష లేదు. ఇప్పుడు అది రాగానే ఏం చేస్తారు? వర్గీకరణ విషయం తీసుకొచ్చారు నిన్న నైట్. ఇదిగో వర్గీకరణ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేస్తున్నానని చెప్పేసి ఒకటి. ఎందుకు? ఈ ప్రవీణ్ విషయాన్ని చేసేయాలి. ఇంకంతే. మరి మతపరంగా యునైట్ అవుతున్నప్పుడు కులపరంగా డివైడ్ చేయాలి. సరేనండి, ఇదేమంటారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ని నీరు గారుస్తున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని వాళ్ళు అమెండ్మెంట్స్ తీసుకురాబోతున్నారని ఒక 5 సంవత్సరాల క్రితం ఒక పెద్ద గొడవ జరిగింది. అది గొడవ జరిగినప్పుడు క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఎవరు లేరు. పాపం ఎస్సీలు మొత్తం యునైట్ అయ్యారు. దాంట్లో నాస్తికులు, క్రిస్టియన్స్, హిందువులు కూడా, హిందువులు క్రిస్టియన్ కూడా యునైట్ అయ్యారు. ఎందుకు? ఎస్సీ ఎస్టీ యాక్ట్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారని. టక్కన ఏం చేశారు? మతం తీసుకొచ్చేసారు. ఆడు క్రిస్టియన్ కదా, వాడికి సర్టిఫికేట్ ఎందుకు ఉంటుంది? అరే నీ రిజర్వేషన్ వాడు తీసుకున్నట్టు మతపరంగా ఇదండి. నువ్వు కులపరంగా మీరు యునైట్ అవుతుంటే మతాలు తీసుకొచ్చి ఎడగొడతారు. మతపరంగా మీరు యునైట్ అవుతుంటే కులాలు తీసుకొచ్చి ఎడగొడతారు. ఇది భారతదేశంలో జరుగుతున్న ఒక రాజకీయ క్రీడ. ఈ క్రీడలో వీళ్ళు పన్నండి. మనం ఇప్పుడు పడేవాడు పడుతున్నప్పుడు ఇప్పుడు నువ్వు వికెట్ ఇస్తుంటే బౌలర్ నీ వికెట్కే వేస్తాడు. ఇప్పుడు యూ డోంట్ నో హౌ టు బ్యాట్. నువ్వు క్రికెట్ బ్యాటింగ్ చేస్తున్నావు. బ్యాటింగ్ చేసేటప్పుడు నీకు బ్యాటింగ్ రావట్లేదు. బ్యాటింగ్ రానప్పుడు బౌలర్ కరెక్ట్గా వేసి నీ వికెట్కే వేస్తాడు. ఎందుకంటే నీకు రాదు కాబట్టి, బ్యాటింగ్ రాదు కాబట్టి. నువ్వు 6లు కొడుతుంటే కొద్దిగా వికెట్కి దూరంగా వేస్తాడు. ఓకే, కనీసం క్యాచ్ లేపుతావేమోనని. బ్యాట్స్మెన్ బట్టి బౌలర్ ఉంటాడు అనేది ఫండమెంటల్ మీకు అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు మైనారిటీస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాలి. నేతలు కాదు సార్ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగా ఉంటే మాకు ఈ సమస్యలు వచ్చి ఉండేవి కాదని నా ఉద్దేశం. మోరోవర్ సూపర్ సిక్స్లో మెజారిటీ బెనిఫిషరీస్ ఎస్సీ ఎస్టీలు. ఈ సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ అనేది మరి ఇంకా జరగలేదు. ఎస్సీ ఎస్టీలు మరి ఎంత ఇబ్బంది పడి ఉంటారు దాని గురించి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఫండ్ అలొకేషన్ తీసుకొస్తా ఉన్నారు. నితీష్ కుమార్ మీద ఎంతవరకు డిపెండ్ అయ్యిందో ఆంధ్రప్రదేశ్ మీద కూడా అంతే డిపెండ్ అయింది కేంద్ర ప్రభుత్వం. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు నితీష్ కుమార్కి అప్పగించారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఫండ్కి రిలీజ్ చేయటం కానీ అలాట్మెంట్ చేయటం కానీ ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకు లేదంటే నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళు అన్కండిషనల్ సపోర్ట్, ముఖ్యంగా నారా లోకేష్ గారు అన్కండిషనల్ సపోర్ట్ అంటున్నారు. ఎందుకో తెలియదు, అతను రిపీట్ చేస్తున్నాడు అడగకుండానే. మీడియా వాళ్ళు అడగకుండా మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి మీడియాకి చెప్తున్నారు. వీళ్ళు అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఆ నితీష్ కుమార్కి కనుక నువ్వు ఇస్తావా లేదా, గవర్నమెంట్ పడగొట్టమంటావా అంటున్నాడు నితీష్ కుమార్. మొత్తం తీసుకెళ్ళి నితీష్ కుమార్కి పెట్టి ఆంధ్రప్రదేశ్కి పెట్టారు. ఇది ప్రజల అప్రమత్తం ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు కదా. రాజకీయ నాయకులు ప్రజల నుంచి అప్రమత్తం ఉండేదే ఉందండి. ఓకే, డీలిమిటేషన్ సౌత్ డీలిమిటేషన్ ఇష్యూ ఉంది. సౌత్ ఇండియా మొత్తం ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఉంది. సౌత్ ఇండియా ఉందే 4-5 రాష్ట్రాలండి సౌత్ ఇండియాలో. ఆ కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉందే 5 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాలన్నీ ఒకవైపు ఉంటే
అందరి దారి ఒకటైతే నా దారి వేరే అని ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆ నార్త్ ఇండియా వైపు ఉన్నారు వీళ్ళు. మిగతా మొత్తం సౌత్ ఇండియా వైపు, సౌత్ ఇండియా ఉన్న సమస్యల గురించి వాళ్ళు డీలిమిటేషన్కి సంబంధించి కానీ ఫండ్కి సంబంధించి కానీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటుంటే వీళ్ళందరూ ఒకవైపు ఉంటే నా సౌత్ ఇండియా వైపు, ఆంధ్రప్రదేశ్ ఒక్కటి నార్త్ ఇండియా వైపు ఉంది. ఏమాత్రం చెప్పుకోవడానికి కూడా చాలా షేమ్గా ఫీల్ అయ్యేటువంటి విషయం అది. ఓకే, హిందీ భాషను అపోజ్ చేయమంటే వీళ్ళు మేము వెల్కమ్ చేస్తున్నాం అంటున్నారు. వీళ్ళు మేము వెల్కమ్ చేస్తారు. తెలంగాణలో ఉన్న అదే సౌత్ ఇండియాలో ఉన్న 4 రాష్ట్రాలు వ్యతిరేకించాయి హిందీ భాష ఇంపోజిషన్ని. సౌత్ ఇండియాలో ఉన్న 4 రాష్ట్రాలు, తెలంగాణలో రేవంత్ రెడ్డి అపోజ్ చేశాడు దాన్ని. కన్నడ వాళ్ళు ఎలా అపోజ్ చేస్తారు, తమిళ వాళ్ళు ఎట్లా వాళ్ళు స్టీరింగ్ కమిటీ అండ్ వాళ్ళే లీడ్ తీసుకున్నారు. కేరళ వాళ్ళు అపోజ్ చేశారు. తెలుగు వాళ్ళు మాత్రం మేము ఇంకా భాషలు నేర్పిస్తామని చెప్పి వీళ్ళు మొదలెట్టారు. అంటే సౌత్ ఇండియాలో మిగతా 4 రాష్ట్రాలు ఒక దారి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ దారి ఒకటి, నా దారి సపరేట్, దానికి రూటే సపరేట్ అనమాట. ఓకే, అసలు వీటన్నిటి మీద ప్రజలు అప్రమత్తం ఉంటే ఇన్ని సమస్యలు వచ్చిండే కాదు కదా అని నా ఉద్దేశం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అది చదువుదాం ఏమన్నారు, ఇంకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ మీద అన్నారులేండి, ప్రజలు అనలేదు, వైసీపీ మీద. సరే, మీ వైసీపీ మీద అప్రమత్తంగా ఉంటే వైసీపీ వాళ్ళు 100% సమాధానం చెప్తారు. మీరు వైసీపీ పేరుతోటి మీ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఇష్యూ మొత్తం వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ యొక్క ప్రవీణ్కి సంబంధించిన ఆ సోషల్ మీడియాలో లక్షల మంది తెలంగాణ ప్రజలు కూడా స్పందించారండి. హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులు కూడా స్పందిస్తే దాంట్లో ఇంక వైసీపీ రెచ్చగొట్టేదే ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవులకి వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, అది వీళ్ళు చేసినటువంటి పొరపాటును తప్పించుకోవడానికి వైసీపీ మీద వేయడం కరెక్ట్ కాదు, అది నా ఉద్దేశం. అని చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఓకే, పాస్టర్ ప్రవీణ్ పగడాల, తిరుమల గోశాల, ఒక బిల్లు వంటి అంశాలపై వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన విషయం మాత్రం నాకు తెలిసిన వరకు ఎవరూ రెచ్చగొట్టలేదు. వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో తిరిగేటువంటి ఫుటేజ్లు, మీరు రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్లను బట్టి ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడ్డారు తప్ప, ఎందుకంటే అక్కడ వచ్చిన సమస్యలు మామూలు అనుమానాలు కాదు అవి. వైసీపీ నేతలంతా ఒకదాని వెంట ఒకటి మరొక సమస్యను తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఓకే, ఏపీ కేబినెట్ సమావేశానంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని, పాస్టర్ ప్రవీణ్ విషయంలో అన్ని సాక్ష్యాలు చూపించినా ఇంకా బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో అశాంతి రేపే అల్లర్లు సృష్టించాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. అంటే ఎన్ని సాక్ష్యాలు చూపించారండి? ప్రవీణ్కి సంబంధించి ఏం సాక్ష్యాలు చూపించారు? అన్ని సాక్ష్యాలు చూపించినా సరే ఇంకా ప్రవీణ్ విషయంలో గొడవ చేస్తున్నారు అని అంటే ఏం సాక్ష్యాలు చూపించారు? నెటిజన్స్ రైజ్ చేసినటువంటి అనుమానాలు ఎన్ని ఉన్నాయి, మీరు చూపించినటువంటి సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయి? మీరు చూపించిన సాక్ష్యాలు వెహికల్ పోతున్నట్టు చూపించారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సరే, నేను ఇది చాలాసార్లు మాట్లాడాను, మళ్ళీ బోర్ కొట్టినా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం లేపారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రజలు లేవనెత్తినటువంటి ఈ డౌట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ప్రజలు లేవనెత్తినటువంటి డౌట్స్ మొత్తం మీకు చదివి వినిపిస్తా చూడండి. ఏందండి ఇదే నెటిజన్స్ డౌట్స్, ఎన్ని నెటిజన్స్ డౌట్స్ ఉన్నాయి ఇది చూడండి. ఇది మొత్తం చదువుతున్నాను, మీ ఫాస్ట్గా చదువుతున్నాను. ఎందుకంటే 30-40 డౌట్లు రైజ్ చేశారు. వీళ్ళు చూపించిన సాక్ష్యాలు ఏంటి? ఓన్లీ వెహికల్ మూవ్మెంట్ చూపించారు. వీళ్ళు నెటిజన్స్ రైజ్ చేసిందండి బైక్ అనేది కరెక్ట్గా బాడీ మీదకి ఎలా వచ్చింది అనే దానికి సమాధానం చెప్పమంటే ముందుకెళ్ళి వెనక్కి వచ్చి పడిందని చెప్పారు. ప్రభుత్వం చెప్పింది అదే. రెండోది, హౌ డిడ్ ద బ్లడ్ ఎంటర్ ది ఇంజిన్ ఏరియా అప్వర్డ్స్ అట ఎవరో ఒక అతను రైజ్ చేశాడు. బ్లడ్ అట ఇంజిన్ పైకి పోయింది, అది బ్లడ్ అనేది ఇంజిన్ పైకి ఎలా పోయింది అని చెప్పి పెట్టాడు. అది నేనైతే చూడలేదు, బట్ అతను రైజ్ చేశాడు. దానికి మీరు సమాధానం చెప్పలేదు. వై దేర్ ఇస్ షూ ప్రింట్ లైక్ బ్లడ్ స్టెయిన్ అంటే ఆ ప్రవీణ్ బాడీ మీద షూ ప్రింట్ ఎందుకుంది అంటే దాని మీద అసలు ప్రస్తావనే తీసుకురాలేదు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి గొడవ చేస్తున్నారు కదా, ఏంటంటే ఆ షూ ప్రింట్ ఎందుకుంది ఆ షర్ట్ మీదనంటే దాని ప్రస్తావనే లేదు. ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా సరే గవర్నమెంట్. ఓకే, ఆ కర్రల మీద స్టిక్స్, ఆ కర్రల మీద బ్లడ్ ఎందుకుందంటే దాని గురించి ప్రస్తావనే లేదు.
అసలు ఆ కర్ర లేదో మాకు తెలియదు అన్నట్టుగానే ప్రెస్ మీట్లు పెట్టారు. ఓకే, ఏదో సెల్ ఫోన్ హోల్డర్ అంట, సెల్ ఫోన్కి హోల్డర్ అక్కడ డెడ్ బాడీ దగ్గర సెల్ ఫోన్ హోల్డర్ లేదు, కానీ మిగతా చోట సెల్ ఫోన్ హోల్డర్ ఉందని చెప్పి ఎవరో ఒక అతను అడిగాడు, దానికి సమాధానం చెప్పలేదు. ఇన్ని ప్రశ్నలు వేస్తే మీరు సమాధానం చెప్పకుండా మేము చాలా ప్రూఫ్ చూపించినా సరే ఇంకా ప్రశ్నలు రైట్ చేస్తున్నారంటే, ఉన్న ప్రశ్నలకి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 30 క్వశ్చన్లకి మీరు 10 క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తే మార్కులు రావు కదా, ఇంతే కదా. ఇప్పుడు వాళ్ళు 30 క్వశ్చన్లు ఆన్సర్ అనుమానాలు వ్యక్తం చేస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి 5 ప్రశ్నలకు సమాధానం చెప్పారు, మేము అన్ని ప్రశ్నలకు ప్రూఫ్ చూపించాము అని అంటే మరి ఆబ్వియస్లీ అడుగుతారు ప్రజలు. ఓకే, సీసీటీవీస్ చూడండి, మాస్క్ స్పెక్స్ ఇవి నీట్గా మడిచిపెట్టారు అని ఒక అతను అడిగాడు, అది ఫేక్ అన్నారు డీజీపీ గారు. బర్న్ ఇంజరీస్ ఇన్సైడ్ ప్యాంట్ బట్ నాట్ ఆన్ ప్యాంట్, ఇది చాలా నాకు కొత్తగా అనిపించింది. ఇది పోలీసులు ఏమన్నారంటే అతని తొడ మీద అక్కడక్కడ కాలిన గాయాలు ఉన్నాయి అన్నాడు, అది మేము వెరిఫై చేస్తున్నాం అన్నారు. తొడ మీద కాలిన గాయాలు ఉన్నాయి కానీ ప్యాంటు మాత్రం కాలేదు, అది ఎలా సాధ్యము అని అన్నారు. ఇప్పుడు ఎవరన్నా కాల్చినప్పుడు సరే బైక్ బడి కాలింది అనుకోండి, ప్యాంట్ కాలి కదా, ముందు శరీరం కాలేదు, తర్వాత కదా శరీరం, ముందు నీ బట్టలు కాలితే కదా లోపల శరీరం కాలాలి, ఫస్ట్ లోపల శరీరం కాలింది, బట్టలు ఎందుకు కాలేదని ఒక అతను అడిగాడు. మరి దానికి సమాధానం చెప్పలేదు కదా, నువ్వు సమాధానం చెప్పలేదు కదా, వాడు తిప్పుతూనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే వాళ్ళు తిప్పుతూనే ఉంటారండి, మళ్ళీ గొడవ చేస్తున్నారని మీరు అనకూడదు. వాడికి సమాధానం వచ్చేంత వరకు వాడు సోషల్ మీడియాలో అడుగుతూనే ఉంటాడు. ఓకే, రాజమండ్రికి వెళ్ళటానికి అంత లాంగ్ రూట్ ఎందుకు తీసుకున్నాడని ఇంకొక అతను అడిగాడు. యూపీఐ ట్రాన్సాక్షన్ కెన్ బి డన్. ఓకే, ఎర్లియర్ కేసర్ ఆఫ్ ఫుటేజ్ షోస్ పర్సన్ డ్రైవింగ్. ఓకే, వై డిడ్ సీసీటీవీ లీక్స్ గో ఓన్లీ టు టీడీపీ సపోర్ట్ మీడియా. ఇదొకటే, ఎందుకు టీడీపీ సపోర్ట్ మీడియా ద్వారానే ఈ సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం ఒక ఆర్గనైజ్డ్గా రిలీజ్ చేసి ప్రజల మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశారని ఒక అతను అడుగుతున్నాడు. మీరు ముందుగా సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేసి అక్కడ కొన్నాడు, ఇక్కడ కొన్నాడు, అక్కడ కొన్నాడు అని చెప్పి, అక్కడ పడ్డాడని చెప్పేసి కొన్ని వీడియోలు సృష్టించి ఆ వీడియోలు మొత్తం రిలీజ్ చేసి అవి ఓన్లీ టీడీపీ పోలీసుల కంటే ముందు మీడియాకి అప్పగించి మీడియా ద్వారా ప్రజల మైండ్ సెట్ని మీరు ప్రిపేర్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? ఏ క్రిమినల్ కేసులో కూడా అలా జరగదు కదా, డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెడతారు కదా, మీరు ముందుకు ప్రజలు ఎందుకు టెస్ట్ చేశారు, ఇది ప్రజలు నమ్ముతున్నారా లేదని ఎందుకు టెస్ట్ చేశారు మీరు అని ఒక అతను అడుగుతున్నాడు. అది మీరు అదే నేను చెప్తున్నా, వీళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం ఇచ్చిందా, మీరు చూపించిన ప్రూఫ్లకి సరిపోలేదు. ఒక ఎగ్జామ్లో కనుక పిల్లోడికి 10 క్వశ్చన్లు రాయరని చెప్తే 3 క్వశ్చన్లు ఆన్సర్ రాస్తే మార్కులు రావు ఆబ్వియస్లీ. ఓకే, ఇది చూడండి, ఎస్పీ డెనీ షేరింగ్ ఫుటేజ్ విత్ మీడియా ఎర్లియర్ హౌ డిడ్. ఓకే, వీడియోలు మేము రిలీజ్ చేయలేదు అన్నారు ఎస్పీ గారు, మాకు సంబంధం లేదు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే వీడియోలు చూపించారు, ఇదేంటి అని ఒక అతను అడుగుతున్నాడు. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఎల్బీ నగర్లో ఆ ప్రవీణ్ గారు ఆ లెక్కర్ కొనుక్కొని బయటకు వస్తున్నప్పుడు బయట ఎవడో ఒక అతను ఫోటో తీశాడు, అతను ఎందుకు ఫోటో తీసాడు అని కనీసం అతను విచారించారా అని అడుగుతున్నాడు. ఏంది సార్ ఇన్ని సమస్యలు, ఇన్ని ప్రశ్నలు ఉంటాయి, వీటన్నిటికి సమాధానం చెప్పకుండా మేము ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు చూపించినా సరే ఇంకా గొడవ చేస్తున్నారు, ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే విజయవాడ ట్రాఫిక్ ఏఎస్ఐ టీ బాయ్ వాళ్ళిద్దరూ అతను తాగలేదు అని చెప్పారని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఏఎస్ఐ అను ప్లస్ అక్కడ టీ ఇచ్చిన పిల్లోడు ఎవరున్నారు వాళ్ళు తాగలేదండి, నీరసంగా ఉన్నాడని చెప్పాడు. బట్ మీరేమో ఎల్బీ నగర్ నుంచి తాగుతూనే పోయాడని చెప్పారు కదా, మరి అక్కడ కాంట్రాడిక్టరీ కదని ఒక అతను అడుగుతున్నాడు. హెల్మెట్ డ్యామేజ్ అవ్వకుండా తలకాయ డ్యామేజ్ అయ్యిద్దండి అని ఒక అతను అడుగుతున్నాడు. మాస్క్కి బ్లడ్ లేదని ఒక అతను పెట్టాడు, ఉందో లేదో నేనైతే చూడలే. ఓకే, సోషల్ మీడియాలో చెప్పింది మీకు చెప్తున్నా, ఇది నేను వెరిఫై చేయాలి, వాళ్ళు అడిగింది మీకు చెప్తున్నా. ఆ సమాధానం మీరు చెప్పాలి, మీరు సమాధానం చెప్పకపోతే వాడు తిప్పుతాడు దాన్ని. మాస్క్కి అంత పెద్ద యాక్సిడెంట్ అయితే మాస్క్ కొద్దిగా కూడా ఇక్కడ ఎక్కడో పెదం దగ్గర ఎక్కడో కంటి దగ్గర ఎక్కడో బ్లడ్ కారుతున్నట్టు కనిపిస్తుంది ఫోటోలో, కానీ మాస్క్కి బ్లడ్ లేదని అడుగుతున్నాడు ఒక అతను. అది ఉందా లేదా మీరు చూపించాల్సింది కదా. ఒకవేళ అతనికి తెలియదేమో బ్లడ్ ఉందో లేదో దానికి, బట్ రైస్ చేసాడు,
సోషల్ మీడియా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీటన్నిటికి సమాధానం చెప్పకుండా ఊరికే సీసీటీవీ ఫుటేజ్లు చూపించేసి ఇది అక్కడ వస్తున్నాడు అని చెప్పి మీరు హడావుడిగా కేసు క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారంటే, ఒకవేళ నిజంగా వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే దీని వెనక కనుక వైసీపీ వాళ్ళు కనుక రెచ్చగొడితే ఐ విల్ అప్రిషియేట్ వైసీపీ. ఎందుకంటే ఇక్కడ రైస్ చేసిన క్వశ్చన్లు అన్నీ కూడా చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ ఇవి. ఒకవేళ నిజంగా దీని వెనక వైసీపీ అంటే ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇంత వ్యాలిడ్ ప్రశ్నల వెనక వైఎస్ఆర్సీపీ అని ఒక పార్టీ ఉంది అని అంటే there's no hesitation to appreciate them. అంత వ్యాలిడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీరు సమాధానం చెప్పకుండా హడావుడిగా మీరేదో 4-5 సీసీటీవీ ఫుటేజ్లు చూసి యాక్సిడెంట్ అని క్లోజ్ చేశారు కేసుని. ఓకే, ఆల్ సీసీటీవీస్ ఆర్ సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం కూడా దూరం నుంచి అన్న చూపించారు, వెనక నుంచి చూపించారు, ఫ్రంట్ నుంచి ఒక చూపించలా. మాస్క్ తీసింది ఒకే ఒక ఫుటేజ్ చూపించారు. ఎక్కడ పెట్రోల్ పంప్ దగ్గర మాస్క్ తీసి చూపించారండి, అది కూడా వెనక కెమెరా నుంచి చూపించారు. అదే వెనక నుంచి అయినా దూరం నుంచి అయినా చూపించారుగా తప్ప ముఖం కనిపించేటట్టు ఒక్క ఫుటేజ్ చూపించలేదు. ఏమిటి ఏలూరు మద్యం షాప్లో తప్ప, ఆ ఏలూరు మద్యం షాప్లో దాని మీద చాలా డౌట్లు వచ్చేసినాయి. ఏలూరు మద్యం షాపులు దాని మీద నో ప్రూఫ్ ఆఫ్ కన్జ్యూమింగ్ లెక్కర్. ఓకే, లెక్కర్ కొంటున్నాడు కానీ ఎక్కడ తాగట్లేదు, అది చూపించలేదని వీళ్ళు కూడా ఎల్లో మీడియా ద్వారా ఎందుకు ప్రజల్ని ముందుగా ప్రిపేర్ చేశారు అని ఒక అతను అడుగుతున్నాడు. యాక్సిడెంట్లు జరిగింది కరెక్టే. తెలంగాణ బోర్డర్ దాటిన దగ్గర నుంచి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో ఎక్కడ జరగలేదు. ఎల్బీ నగర్లో విపరీతంగా తాగాడు, 6 బాటిల్ కొన్నాడని చూపించారు ఎల్బీ నగర్ మద్యం షాప్లో. ఇక్కడ తెలంగాణ దగ్గరికి వచ్చిన తర్వాత కానీ తెలంగాణలో ఎక్కడ యాక్సిడెంట్ జరగల, ఆ తర్వాత నుంచి యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఒక అతను అడుగుతున్నాడు. దానికి మీరు సమాధానం చెప్పలేదు. ఈ డిడ్ నాట్ ఆన్సర్. ఓకే, నేను అదే చెప్తుంది. ఇంకా గొడవ చేస్తున్నారు అని అంటే టీచర్ తిడతాడండి సరిగ్గా కరెక్ట్గా. ఎగ్జామ్ ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం రాకపోతే ప్రశ్నేషన్ వాడు మార్కులు వేయడు. ఫండమెంటల్లీ నేను ఆమె ఫ్యాకల్టీ, నాకు తెలుసు కదా. క్వశ్చన్ పేపర్ ఇస్తాము, క్వశ్చన్ పేపర్కి నువ్వు సరిగా ఆన్సర్ చేయకపోతే నీకు మార్కులు వేయరు. 30 క్వశ్చన్లు వేశారు, 4-5 ప్రెస్ మీట్ పెట్టి 4-5 ప్రశ్నలకు సమాధానం చెప్పి క్లోజ్ చేసేసారు కేసుని. ఓకే, ఇక్కడ ఎవరో అతను రాసి మీడియా వాళ్ళు డ్రంకర్ అని కొన్ని వీడియోలు చూపించారు. అప్పుడు పోలీసులు ఆ వీడియోలకు సంబంధం లేదన్నారు కదా, మళ్ళీ అవే వీడియోలు ఎందుకు చూపించారని. ఇంకొకటి, బైక్ ఎగిరి పడింది అన్నారు కదా, అంత వెయిట్ ఉన్న బైక్ పైన పడితే బాడీకి డ్యామేజ్ అవ్వాలి కదా, పెద్ద డ్యామేజ్ ఏం లేవండి, హెడ్ ఇంజురీ అయింది, అక్కడక్కడ చేతులకి ఇంజురీ అయింది అని చెప్పారు. మరి అంత పెద్ద బైక్ ముందుకెళ్ళి ఎగురొచ్చి పడితే అతను మొత్తం శరీరం మొత్తం కూడా గాయాలు అవ్వాలి కదా, అది ఐరన్ కదా, బైక్ అంటే ఐరన్ కదా, ఐరన్ అంత హెవీ ఐరన్ వచ్చి పైన పడితే శరీరానికి గాయాలు అవ్వు అని ఒకడు అడుగుతున్నాడు, ఎవరో ఒక అతను అడుగుతున్నాడు. ఓకే, ఇవన్నీ కూడా చాలా వ్యాలిడ్ ప్రశ్నలు అడిగారు వీళ్ళు. స్టాండర్డ్ ప్యాటర్న్లో పోలీస్ స్టాండర్డ్ ప్యాటర్న్, ఇప్పుడు థంబ్ అనేది స్టాండర్డ్ ప్యాటర్న్ ప్రవీణ్ కానీ అన్నారు వీళ్ళు. కానీ ఇక్కడ ఎవరో ఒక అతను ఏమడుగుతున్నాడు, స్టాండర్డ్ ప్యాటర్న్ ప్రవీణ్ది కాదన్నా, ఈ సాక్షులతో స్టాండర్డ్ ప్యాటర్న్గా ఉంది. ఇప్పుడు అక్కడ కేసర్ దగ్గర లేపిన వాళ్ళు మీరు వెళ్ళొద్దండి మేము చెప్పాము, అయినా వినకుండా వెళ్ళారు, అక్కడేదో వాళ్ళు జాలి చూపించామని చూపించారు. అదే మాట అక్కడ టీ బాయ్ చెప్పాడు మేము జాలి చూపించామని, అదే మాట ఎస్ఐ చెప్పాడు మేము జాలి చూపించామని. ఆ ప్రవీణ్ స్టాండర్డ్ ప్యాటర్న్ తర్వాత సంగతి, ఈ సాక్షులకు ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ ఎందుకు ఉందన్నా అంటే వీళ్ళందరూ కావాలని సాక్ష్యం చెప్తున్నారా అని ఉద్దేశం అయ్యండి వచ్చాము. ఆ విధంగా అతను ఒక పోస్ట్ పెట్టాడు, అతనికి సమాధానం రాలేదు కాబట్టి అతను తిప్పుతున్నాడు, సోషల్ మీడియాలో తిప్పుతాడు అతను. ఓకే, షర్ట్ మీద షూ ప్రింట్ ఏమైంది, రింగ్స్ మిస్ అయ్యాయని అన్నారట. నిజంగా అయినా అన్నారో లేదో తెలియదు. ఇంత సోషల్ మీడియాలో తిరుగుతున్నాయండి. బండి మీద పడ్డప్పుడు సైలెన్సర్ వల్ల ప్యాంటు షర్ట్ కాలిపోవాలి కదా, కింద పడ్డప్పుడు తాను పడిన తర్వాత వచ్చిన 2 బైకర్లు ఏమీ జరగనట్లు ముందుకు వస్తున్నారు. అదేనండి వాళ్ళకి వీడియో రిలీజ్ చేస్తారు, దాని మీద మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయగానే దాన్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియో వచ్చింది. ఇది ఇక్కడెక్కడో కీసర్లో వీడియో రిలీజ్ చేశారు. ఇదిగోనే కీసర్లో డైరెక్ట్గా వెళ్ళిపోతే మాకేం సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోయారు. మొత్తం ఎవరు పట్టించుకోలేదు అని అనగానే కొత్త వీడియో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, అందరు వెళ్ళి పరిగెత్తి అతను లేపినట్టు.
ఇది పాస్టర్ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లేవా, ఎందుకు చూపించలేదు? నేరేడుమెట్ట నుంచి చూపించారు, పాస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి నేరేడుమెట్ట మధ్యలో అసలు ఒక సీసీటీవీ ఫుటేజ్ లేదా? అసలు పాస్టర్ గారి ఇంటి దగ్గర అపార్ట్మెంట్కి సీసీటీవీ లేదా? ఆయన బయటికి రాగానే ఎక్కడ సీసీటీవీ కనపడలేదా? అసలు ఈ ఆరిజిన్లో ఎలా ఉన్నాడు, ఎక్కడి నుంచి వెళ్ళి ఏ డైరెక్షన్ వెళ్ళాడు మొత్తం చూపించలేదని ఎవరో ఒక అతను అడుగుతున్నాడు. అతని డౌట్లు మనం ఏం కాదనగలమా? మనం ఏమన్నా గొల్లపూడి బంకులోకి వచ్చేటప్పుడు బైక్ హెడ్లైట్ కింద నంబర్ ప్లేట్ బెండ్ అయ్యింది, నంబర్ కనిపించడం లేదు, రామవారిపాడు దగ్గర ఏదో మరి ఇవన్నీ కొత్త కొత్త డౌట్లు చాలా వీళ్ళు అడుగుతున్నారు సోషల్ మీడియా. 3 సార్లు యమా స్పీడ్తో రోడ్డు మీద పడితే దెబ్బలు కూడా తగలేదు, కొంచెం స్పీడ్తో రోడ్డు పక్కన నేల పడితే తీవ్రంగా ఎలా చనిపోయాడు, అంత చిన్న లాజిక్ ఇట్లా. సరే ఇది ఇప్పుడు ఏంటంటే ఇదంతా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిన్న లేపారు దీన్ని. మేము ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు చూపించినా సరే వీళ్ళు ఇంకా గొడవ చేస్తున్నారా అని అంటే నేను మళ్ళీ చెప్పాను దాని గురించి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు క్లియర్గా చెప్పి చేద్దాం. వక్ఫ్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో మనం క్లియర్గా ఉన్నాం. వక్ఫ్ బిల్లుపై వైసీపీ 3 రకాలుగా వ్యవహరించింది. ఆ పార్టీ ఎంపీలు లోక్సభ వ్యతిరేకిస్తూ ఆ రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారు. మరోవైపు బయటకు వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బోర్డుకి ఓటేస్తే మీరు ఎందుకు చెప్పలేదు? మీరు ప్రూవ్ చేయండి దాన్ని. మేము వేయలేదు అన్నారు, మీ ప్రభుత్వమే కదా, మీకు తెలుసు కదా. ఇదిగోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోన్సో ఈ ఇక్కడ కూర్చున్నారు, ఏదో టెక్నికల్గా ఉండేదిగా. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒక 4 ఎమ్మెల్సీలు ఓట్లు వేస్తే సీక్రెట్ ఓటింగే, కానీ వాళ్ళు ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ పట్టుకొని బయటపెట్టి ఆ 4 సస్పెండ్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళు వచ్చి మేము వేయలేదు, మేము వైసీపీకే ఓటేసామన్నారు. ఉండవల్లి శ్రీదేవి గారు, ఎవరో ఆ టైంలో రామచంద్రారావు గారు ఎవరో ఉన్నారు కదా. మరి అప్పుడు వాళ్ళకి స్టాండర్డ్ ప్యాటర్న్ బట్టి వాళ్ళు ప్రూవ్ చేశారు వీళ్ళే క్రాస్ ఓటింగ్ చేశారని. మరి మీరు ప్రూవ్ చేయండి అంటే మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీడియా స్టేట్మెంట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బోర్డుకి రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేసిందని మీరు చెప్పినప్పుడు దాన్ని మీరు లాజికల్గా టెక్నికల్గా మీరు దాన్ని ప్రూవ్ చేయట్లేదు, ఊరికే మీడియా స్టేట్మెంట్లు కొడుతున్నారు తప్ప. వీళ్ళు మేము కట్టుబడి ఉన్నామన్నారు, తీసుకెళ్లి కోర్టుకి వేశారు, రాజ్యసభలో వ్యతిరేకించామన్నారు, లోక్సభలో వ్యతిరేకించారని మీరే అంటున్నారు. రాజ్యసభలో కన్ఫ్యూజన్ వచ్చింది, వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు అంటున్నారు. మరి వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేస్తే మరి మిగతా స్ట్రైట్ ఓటింగ్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్లస్ అక్కడ ఏఐడిఎంకే స్ట్రైట్ ఓటింగ్ చేయాలి. ఆ ఏఐడిఎంకే వాళ్ళతోటి ఆల్రెడీ బీజేపీతో టైఅప్ సెట్ అయింది. నిన్న టైఅప్ సెట్ అయింది. మరి ఆ క్రాస్ ఓటింగ్ చేసే వాటికి టైఅప్ పెట్టుకుంటారా బీజేపీ వాళ్ళు? సరే పోనీ క్రాస్ ఓటింగ్ చేయాలని ఉద్దేశం ఏఐడిఎంకి వెళ్ళి బీజేపీతో పొత్తులోకి వెళ్ళిద్దా? ఇవన్నీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ క్రాస్ ఓటింగ్ చేయకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఏఐడిఎంకే బిహేవియర్ చూస్తే, ఎందుకంటే వాళ్ళు పొత్తులోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే మైనారిటీస్ దగ్గరకు వచ్చి నేను మంచోడిని చెప్పుకోవడం ఒక విద్య, ఒక మెథడ్ అది. నేనే కాదండి, ఆ పక్కోడు కూడా చెడ్డోడే, నేను ఎక్కడనే చెడ్డోడినా, ఆ పక్కోడు కూడా చెడ్డోడని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా సరే నేను మంచోడిని అని చెప్పుకోవాలండి, పక్కోడు కూడా చెడ్డోడని చెప్పుకుంటున్నావు అంటే అర్థం నేనంటే చెడ్డోడిని అయిపోయాను, పక్కన కూడా చెడ్డోని చేస్తే సరిపోయిద్ది అని అనుకుంటే ఆ స్ట్రాటజీ మంచిది కాదు కదా. మీరు మైనారిటీస్కి వ్యతిరేకంగా వెళ్ళారు, వక్ఫ్ బోర్డుకి మీరు వ్యతిరేకంగా బిల్ పాస్ చేయించారు, మీరు దగ్గరుండి పాస్ చేయించి ఎక్కడ మళ్ళీ మేము మైనారిటీస్ ఓట్లు పోతాయని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వైసీపీ మీద పట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. అది వైసీపీ ఎలా ఉందని అందరికీ అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతలు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదే నేను కూటమి నేతలు కాదండి, ఈసారి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నేను ప్రజలకు చెప్తాను. జాగ్రత్తగా మీరు ఓట్లు వేయాలి. ఎందుకంటే ఊరికే ఏడ్చుకోవటం ఎందుకు ఇది నేనే కాదు. గతంలో చెప్తుంది ఏంటంటే ఓట్లు వేసేవాడు, అరే మీకేం కావాలో మీరు ఓట్లు వేసుకోండి, పార్టీలకు ఓట్లు వేయడం మానిపడేయండి. పార్టీలకి, నాయకులకి, లీడర్లకి ఓట్లు వేయడం మానిపడేసి నీకేం కావాలో దానికి ఓటు వేసుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం కావాలో మీకు ఓట్లు వేయడం నేర్చుకుంటే అప్పుడు మీకేం కావాలో అది చేస్తారు రాజకీయ నాయకులు. మీరు రాజకీయ నాయకులకి, పార్టీలకి ఓట్లు వేస్తే వాళ్ళ పనికి మీరు వాడుకుంటారే తప్ప ఓటర్స్ని పెద్ద ఏముండదు అక్కడ. వైసీపీ వైఖరి ఎలా ఉందనేది అందకాదు. రాజధాని అమరావతిలో అన్ని పనులు టెండర్లు పిలిచాం, రహదారులు, రైతులు, రిటర్నబుల్ ప్లాట్లు, మౌలిక సదుపాయాల కల్పనకి టెండర్లు పిలిచాం, భవనాలన్నిటికీ టెండర్లు ఖరారు చేసి వీటన్నిటి 3 ఏళ్ళు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాం.
మే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఉంది. ఓకే, అమరావతి పనులు మోదీ రీస్టార్ట్ చేస్తారు. 3 ఏళ్లలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తి. ఓకే, అమరావతి పూర్తి చేయండి. ప్రభుత్వ భవనాలపై సూర్య ఘర పలకాలు ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఓకే, అమరావతి ఇదంతా ఎవరిని వదలం. హోంమంత్రి దేని గురించి? తిరుపతి ఆధ్యాత్మికంగా చాలా సున్నితమైన ప్రదేశం అని, కానీ అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్వి గోశాలలో ఆవులు మృతి చెందాయని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ గోశాలలో ఒకటి ఆవుల గురించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తిరిగాయి. వాళ్ళ కరెక్ట్ వీడియోలు మేము దగ్గర తీసామంటారు, వీళ్ళేమో అది రాంగ్ అంటారు. ఓకే, గతంలోనూ పింక్ డైమండ్ అని చెప్పి ప్రభుత్వం బురద జల్లారని అనిత ఆగ్రహించారు. చివరికి విచారణ అసలు పింక్ డైమండ్ లేదని తేలిందని చెప్పుకొచ్చారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ కొందరు పాస్టర్, ఇది మళ్ళీ ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ కొందరు పాస్టర్ల ముసుగులో మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. దుయ్యబెట్టరు. ఏం మాట్లాడారమ్మా? అనుమానాలు తీర్చండి అమ్మా అంటే వాటి గురించి మాట్లాడకుండా హోమ్ మినిస్టర్ గారు పాస్టర్లు ఏం మాట్లాడారు? వాళ్ళకు అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. ఓన్లీ బైకు పేమెంట్స్ ఇవి మాత్రమే చూపించారు. పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు పరీక్షకు ఆలస్యం అయ్యారని వార్తలు నిజం లేదని తేల్చి చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షం మీద వేస్తే ప్రజలు ప్రతిపక్షాన్ని తిడతారు అనుకోవడం అమాయకత్వం. అది మీరు ప్రజా సమస్యలు, ఇది చాలా పెద్ద సమస్యలు ఇవి. ఇప్పుడు మీరు చెప్పిన ఇది వక్ఫ్ బిల్ అనేది అతిపెద్ద సమస్య, పాస్టర్ ప్రవీణ్ అనేది అతిపెద్ద సమస్య. ఓకే, ఈ పిల్లలు ఎగ్జామ్ రాయలేకపోయారు అనేది అతిపెద్ద సమస్య. ఆ టీటీడీలో గోశాల నిజంగా అలా ఉన్నాయా లేవనేది కూడా పెద్ద సమస్య. అది ఈ సమస్యలు వచ్చినప్పుడు వీటన్నిటినీ మీరు సమాధానం చెప్పకుండా, కరెక్ట్గా క్లారిటీ ఇవ్వకుండా మీరు ప్రతిపక్షం మీద నెట్టయితే మీరు బతికిపోతారనుకోవడం పొరపాటు. అది ప్రజల ప్రతిపక్షం అని ఎక్కడుందండి? ప్రతిపక్షం ఎక్కడుంది? ప్రజాపక్షం ఎక్కడుంది? గవర్నమెంట్ ఎక్కడుంది? వీళ్ళంతా ప్రజలే కదా. ప్రతిపక్షంలో ఉంది ప్రజలు కదా. వైఎస్ఆర్సీపీలో ఉంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కదా. టీడీపీలో ప్రభుత్వాన్ని మీకు సపోర్ట్ చేసేది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కదా. ఓటర్లను సాటిస్ఫై చేయకుండా, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా ప్రతిపక్షం మీద వేస్తే ఇవన్నీ మాసిపోతాయి అని కూడా పొరపాటు. గవర్నమెంట్ ప్లీజ్ థింక్ ఇన్ పాజిటివ్ వే. పాజిటివ్గా మీరు ఆలోచించాలి ప్రజల గురించి. ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదని ఇది చూసిన తర్వాత నాకు బాధేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పాస్టర్ ప్రవీణ్ విషయంలో అందరూ ఏకమయ్యారు కాబట్టి టక్కన రేపు పొద్దున వర్గీకరణ పేరుతో మానామాదిగా విడగొట్టేస్తారు అంతే. నేను ఫస్ట్ స్టేట్మెంట్, నేను వీడియో మొదట్లో ఫస్ట్ స్టేట్మెంట్, మీరు మతపరంగా యునైట్ అయినప్పుడు కులపరంగా విడగొడతారు, కులపరంగా విడైనట్టయితే మతపరంగా విడగొడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, ఆ కత్తులకు బలవుతూ ఉంటారు ఈ బడుగు బలహీన వర్గాలు. ఎప్పుడైతే వీళ్ళ యొక్క ఆ కత్తులకి బలవ్వకుండా ఉంటారో ఆ రోజు మీరు రాజ్యాధికారం సాధిస్తారు. అదే అంబేద్కర్ చెప్పింది. ఓకే.